హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ పంపించండి. సో ప్రధానంగా చాలా అంశాలు ఉన్నాయి. నిన్న సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేశారు సాయి కృష్ణ కేసులో. అండ్ ఆ ప్రాంత కృష్ణలంక వాసులందరూ కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి కాసేపు ఆందోళన చేశారు. అండ్ నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీలో ఆ అజెండా అంశాలను చర్చిస్తూనే వైసీపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే పద్మ అవార్డులు ప్రధానంగాని ఇలా అనేక అంశాలు ఉన్నాయండి. సో అన్నీ మనం చెప్పుకుందాం. సో మీరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ఒకవేళ ఎవరికైనా లెంతీ అనిపిస్తే 1.25 స్పీడ్లో పెట్టేసుకోండి, త్వరగా అయిపోద్ది. సో నిన్న పద్మ అవార్డులు ప్రదానం చేశారు. పద్మ అవార్డులు 2వ విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 66 మంది పురస్కారాలను అందుకున్నారు. సాహిత్యం, విద్యా రంగాల్లో విశేష కృషి చేసిన మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ స్వీకరించారు. క్యాన్సర్ మహమ్మారిపై అవిశ్రాంత పోరు సాగిస్తున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అందుకున్నారు. అలాగే తెలుగు నటులు రాజేంద్ర ప్రసాద్ అండ్ మురళీమోహన్ వాళ్ళిద్దరూ కూడా పద్మశ్రీలు తీసుకున్నారు. సో ఇది చూడొచ్చు. అలాగే అంతర్జాతీయ T20 ర్యాంకింగ్స్లో బౌలర్ల విభాగంలో మన తెలుగు అమ్మాయి శ్రీచరణి ప్రపంచ నెంబర్ 1 బౌలర్గా ఉన్నారన్నమాట. సో నిరుడు అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టిన ఈ కడప లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఏడాది వ్యవధిలోనే అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. వెండి ఒకేసారి 10,000 రూపాయలు తగ్గిందండి కేజీకి. సో బంగారం కూడా తగ్గుతుందంట రేటు. చైనాలో పారిశ్రామిక తయారీ రంగాలు నెమ్మదించడం వల్ల గిరాకీ తగ్గుతుందనే భావంతో వెండి ధర మరింత క్షీణిస్తోంది. సో మంగళవారం రాత్రి 11:30 సమయానికి అంతర్జాతీయ విపణిలో ఔన్సు అంటే 31.10 గ్రాముల బంగారం ధర $54 తగ్గి $4,130 ఔన్స్. వెండి ధర 5.3% తగ్గింది. సో వెండి అయితే 2,33,000 వచ్చింది. చూడండి, ఒకప్పుడు 4 లక్షలకి వెళ్ళింది, ఇప్పుడు 2,33,000 వచ్చింది. ఇంతకన్నా తగ్గుద్ది అని చూడొద్దు. ఎంతైనా 220 పైనే ఉంటుంది. ఇది కొనడానికి మంచి రేటే, ఎందుకంటే ఇక మీద మళ్ళీ పెరుగుద్ది అంటున్నారు. 3 లక్షల వరకు వెళ్ళవచ్చు మళ్ళీ. ఇక బంగారం కూడా 24 క్యారెట్లు 1,49,300 అంట. ఓకే. ఇక నిన్న క్యాబినెట్ భేటీ జరిగింది. క్యాబినెట్ భేటీలో కీలకమైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. 30,353 కోట్ల పెట్టుబడులు, 34,610 మందికి ఉపాధి. అంటే మీరు మొన్న SIPB మీటింగ్లో ఆమోదించారు చూసారా, వాటిని క్యాబినెట్లో కూడా ఆమోదించాలి. సాధారణంగా ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళు ప్రతిపాదించిన అంశాలను ఫస్ట్ SIPBలో ఆమోదిస్తారు. అంటే రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహకాల మండలి అని ఒక బోర్డు ఏర్పాటు చేశారు సీఎం గారి నేతృత్వంలో. ఆయన నేతృత్వంలో మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని క్యాబినెట్కి పంపిస్తారు. క్యాబినెట్లో అప్రూవల్ అయిన తర్వాత గ్రౌండింగ్ ప్రక్రియ మొదలవుద్ది అనమాట. సో దానిలో భాగంగా మొన్న ఒక 3 రోజుల కిందట SIPB మీటింగ్లో ఆమోదించిన పెట్టుబడులను నిన్న క్యాబినెట్లో కూడా ఆమోదించారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడుల క్యూ, ప్రైవేటు బస్సుల త్రైమాసిక పన్ను తగ్గింపునకు గ్రీన్ సిగ్నల్. తిరుపతి మినహా ఇతర విమానాశ్రయాల్లో బార్లు, రిటైల్ దుకాణాల ఏర్పాటుకు అంగీకారం. సీఎం అధ్యక్షతన మంత్రిమండలి కీలక నిర్ణయాలు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 30,353 కోట్ల పెట్టుబడితో 34,610 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డేటా సెంటర్లు, సోలార్ ప్రాజెక్టులు, ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆమోదంపై చర్చించి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పటంలో ఉన్నతంగా చూపించేలా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. C.Atomics ఇండియా, QPIAI ఇండియా, ప్రూగల్ AI హబ్ సహా 11 సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టే ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదం తెలిపిందనమాట. అలాగే కడప ఉక్కు కర్మాగారానికి వచ్చే నెల 3 అంటే జూలై 3వ తేదీని శంకుస్థాపన చేయబోతున్నారంటండి. దాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా శంకుస్థాపన జరగబోతోంది. సో కడప స్టీల్ ప్లాంట్ సక్సెస్ఫుల్గా 4వసారి శంకుస్థాపనకు సిద్ధమవుతోంది. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు అనుకుంటా. సో ఇప్పుడు 5వసారి శంకుస్థాపన. వావ్, మంచి రికార్డు, అరుదైన రికార్డు. అసలు కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాకముందే ఇన్ని రికార్డులు సృష్టిస్తుంది. ఇదే చంద్రబాబు గారు గతంలో ఒకసారి శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల వ్యవధిలో 2 సార్లు శంకుస్థాపన చేశారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఒకసారి చేశారు. సో ఓవరాల్గా మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి గారే చేయలే, ఎందుకో మరి. సో
ఈ జూలై 3వ తేదీన దాన్ని 2 ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలనే లక్ష్యంతో శంకుస్థాపన. అలాగే 2004 సెప్టెంబర్ కంటే ముందు నియామకాలు పొందిన వారికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తున్నారు. దాదాపుగా 10,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు గుడ్ న్యూస్ అనమాట. ఇక పవన్ కళ్యాణ్ వైకాపా విమర్శిస్తుంటే మీరు స్పందించరేంటి అని చెప్పి కొంతమంది మంత్రులను ఉద్దేశించి సీఎం గారు ఘాటుగానే మాట్లాడారు. కాపు నాయకు వైసీపీలో ఉన్న కాపు నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సో మీరేం చేస్తున్నారు అని కొంచెం గట్టిగానే చెప్పారనమాట. నేరస్తులను ప్రోత్సహించడం, వారికి వంతపాడడం వైకాపా నైజమని, అందుకు ఆ పార్టీలో ఎక్కువ మంది రౌడీ షీటర్లు, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో చీలికలు తెచ్చేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైకాపా విమర్శలు చేస్తున్నప్పుడు మంత్రులంతా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం పార్టీ నుంచి ఆదేశాలు వస్తాయని ఎదురు చూడొద్దని, కూటమిలోని ఎవరిపై విపక్షాలు విమర్శలు ఆరోపణలు చేసినా అంతా సంఘటితంగా స్పందించాలని సీఎం సూచించారు. సో ఇదే అంశం అన్ని పత్రికల్లో హైలైట్ అనమాట. సో గొడ్డల పార్టీ కులకుట్రలు కలిసికట్టుగా తిప్పుకొట్టాలి, క్రిమినల్స్ను వెనకేసుకొస్తూ గొడ్డల పార్టీ రాజకీయం చేస్తోంది. ఆ పార్టీ నేతలు ఊరూరా తిరుగుతూ కుల మీటింగ్లు పెడుతున్నారు. వారి లక్ష్యం కులాల మధ్య చిచ్చు పెట్టడమే. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఉంటూ ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం వైసీపీకే చెల్లుతుంది. సో సంబంధం లేని విషయాల్లో ఒక డిప్యూటీ సీఎం లాగే యత్నాలు, పవన్పై బురద జల్లుతుంటే మంత్రులు నోరు మెదపరా, దుష్ప్రచారం తిప్పుకొట్టడమే కాదు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. క్రిమినల్స్కు గొడ్డల పార్టీ దన్ను ఏ చిన్న సంఘటన దొరికినా వాడుకోవాలని చూస్తోంది. క్యాబినెట్లో చంద్రబాబు వ్యాఖ్యలు అని చెప్పి ఆయన చెప్పిన వెంటనే ఇమీడియట్గా మంత్రులు నిమ్మల రామానాయుడు గారు అండ్ కందుల దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్ కాపు ద్రోహి, వారికి రిజర్వేషన్ వ్యతిరేకించాడు. గతంలో చంద్రబాబు గారు ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులకు రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. సో జగనే కాపు ద్రోహి అని మంత్రులు ఇద్దరు చెప్పారు. వారికి ఆ సౌకర్యాన్ని కల్పించిన సీఎంలు దామోదరం సంజీవయ్య అండ్ చంద్రబాబు. కాపు నేతలను ఫ్యాక్షన్ ఉచ్చులో ఇరికించేసిన జగన్మోహన్ రెడ్డి. మీడియాతో మంత్రి నిమ్మల అండ్ ఎంపీ సానా సతీష్ కూడా. అంతటి దౌర్భాగ్యం లేదు. వైసీపీ నేతల నుంచి నైతిక విలువలు నేర్చుకోవాల్సిన పని లేదు. పవన్ను కుల చట్టంలోకి నెట్టాలనుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు. మంత్రి దుర్గేష్. అలాగే తోట త్రిమూర్తులు కాపు యువకుడు ఈ సాయికృష్ణ కేసు మీద మాట్లాడేసరికి గతంలో తోట త్రిమూర్తులకు సంబంధించి ఒక కాపు మండపేటలో కాపు యువకుడే శ్రీకృష్ణ భగవాన్ అని సెల్ఫ్గా తను ఇచ్చేసుకున్నారు. సో నా కొడుకుని తెచ్చిస్తారా, చేసుకుంటే పోలీసులు వంతపాడారు, కేసు ఉపసంహరణకు ఒత్తిళ్లు తెచ్చారు, రాజీ కోసం ప్రలోభ పెట్టారు, మాకు తోట త్రిమూర్తులు భరోసా ఇవ్వలేదేం, ఆయన కాపు ద్రోహి. మండపేట యువకుడు శ్రీకృష్ణ భగవాన్ తల్లి ఆగ్రహవేశాలు. గంజాయి కేసు ముద్దాయిలను పరామర్శించిన ఏకైక నేత జగనే. 20కి పైగా కేసులున్న సాయికృష్ణ కుటుంబాన్ని ఎలా పరామర్శిస్తారు? పవన్ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు జనసేన నేతలు. సో అక్కడ జగన్ గారు పరామర్శించారు, పిలిపించుకున్నారు కాబట్టి ఇంక చంద్రబాబు గారు కూడా పిలవాల్సి వచ్చింది. సరే, అది పక్కన పెట్టేస్తే 2004 సెప్టెంబర్కు ముందు రిక్రూట్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇచ్చిందండి. అది కూడా నిన్న క్యాబినెట్లో ఆమోదించారు. అది కూడా కీలకమైన అంశమే. అలా దాదాపుగా 10,715 మంది ఉద్యోగులు లబ్ధి పొందారు దానివలన. ఇక కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. ధర్మేంద్ర ప్రధాన్, అతని మీద విపరీతమైన ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి, చుట్టూ వివాదాలు ఉన్నాయి. ఆయన్ని తొలగించే అవకాశం ఉంది. అలాగే కురియన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. అలాగే కొత్తగా రాఘవ్ చెద్దా ఉన్నారు కదా, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 రాజ్యసభ సభ్యులతో బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆయనకు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే కీలకమైన నితీష్ కుమార్ గారిని తీసుకుంటారు. కీలకమైన శాఖల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. రామ్మోహన్ నాయుడు గారికి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుద్ది ఏంటనేది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కొన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అండ్ సౌత్ రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఉండబోతోంది అని చెప్తున్నారు. ఇక కృష్ణలంక సాయి కృష్ణ కేసులో సిఐ నాగరాజుని సిట్ అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ చేసినప్పుడు దారి పొడవునా కూడా నాటకీయ పరిణామాలు. అక్కడ స్థానికులందరూ కూడా అతన్ని అరెస్ట్ చేయొద్దు, అతను వచ్చిన తర్వాతే మా ఏరియా బాగుంది, శాంతి భద్రతలు బాగున్నాయి, గంజా బ్యాచ్ లేకుండా పోయింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి దారి పొడవునా నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ అండ్ అతన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కి తీసుకువెళ్ళినప్పటికీ అక్కడికి కూడా కృష్ణలంక వాసులు వెళ్ళి ధర్నా చేశారనమాట. సో సిఐ నాగరాజు విచారణ కూడా మొదలైంది. ఆయన విచారణలో కూడా నోరు మెదపలేదు. దాన్ని సాక్షిలో హైలైట్ చేశారు. సిఐ నాగరాజ్ అరెస్టు, అజిత్ సింగ్ నగర్లో ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
విచారణ కోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కు తరలింపు. సిట్ చీఫ్ ఐజీ రవికృష్ణ ఆధ్వర్యంలో విచారణ. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏడాది క్రితం నుంచి సీసీటీవీ ఫుటేజీ మాయం. అసలు సాయికృష్ణ పోలీసులు ఎందుకు తీసుకువచ్చారో వీడని మిస్టరీ. పోలీస్ గెస్ట్ హౌస్లో డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, సిట్ బృందం సమావేశం. అది చూడొచ్చు. అలాగే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, ఎవరి పేర్లు చెప్పొద్దని చెప్పి సిఐ నాగరాజుకు ప్రభుత్వం ఆఫర్ ఇస్తుందంట. ఎందుకండి ఇస్తారు? ప్రభుత్వ పెద్దలకు ఏం సంబంధం అండి? చంద్రబాబు నాయుడు గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో ఆ సాయికృష్ణ వేసేయమని చెప్తారా? వాళ్ళకేం సంబంధం? లేదా డీజీపీ గారో లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారా? వాళ్ళకేం సంబంధం? మరీ అంటగట్టడం కాకపోతే అది లోకల్లో సమ్ ఇష్యూ, లోకల్ పోలీస్ స్టేషన్ అండ్ ఆ ఏరియాలో జరిగిన ఒక ఇంటర్నల్ ఇష్యూ. సో అతని మీద ఆల్రెడీ 22 కేసులు ఉన్నాయి, అన్నీ కూడా తీవ్రమైన నేరాభియోగాలు. కాబట్టి పోలీసులు అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నారు, అనుకోనిది జరిగింది, ఊహించనిది జరిగింది. అలా జరిగేసరికి దాని నుంచి తప్పించుకోవడానికి పూర్తిగా మాయం చేసి తప్పు చేశారు. సో దీనిలో ప్రభుత్వానికి అంటగట్టి అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము, ఎవరి పేర్లు చెప్పొద్దు, ఇదంతా కూడా కల్పిత వార్త, ఊహాజనితమైన వార్త. ఇక మంత్రివర్గ సమావేశాన్ని సాక్షిలో ఒక కోణం, అసైన్డ్ భూములకి యాక్చువల్లీ ఇప్పటి వరకు అసైన్మెంట్ భూములకి జిల్లా మంత్రి అధ్యక్షతన కమిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు పెత్తనం ఇచ్చేశారు. ఒక నియోజకవర్గంలో ఉన్న అసైన్డ్ భూములు అన్నీ కూడా ఆ ఎమ్మెల్యే కంట్రోల్లో ఉంటాయి. ఇక మీదట ఎమ్మెల్యే చైర్మన్, దాన్ని మార్పులు చేర్పులు ఏమైనా జరగాలన్నా సరే ఎమ్మెల్యే రిఫర్ చేయొచ్చు జిల్లా అధికారులకు. యాక్చువల్లీ అసైన్మెంట్ భూములు అంటే దాని క్రయ విక్రయాలు జరపకూడదు, కానీ అనధికారికంగా చాలామంది కొంటుంటారు, అమ్ముతుంటారు, కొంటారు, అమ్ముతుంటారు. సో దీన్ని ఎమ్మెల్యేలు ఇప్పుడు క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అసైన్మెంట్ భూములు లబ్ధిదారుల నుంచి తక్కువ రేటుకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఆ క్రయ విక్రయాలను అడ్డుకునే పవర్స్ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఉండేసరికి వాళ్ళు మరింత రెచ్చిపోతారు. ఇప్పటికే ఎమ్మెల్యేల మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అసైన్మెంట్ కమిటీల అధ్యక్షులుగా ఎమ్మెల్యేలను ఇవ్వడం వలన ఇబ్బందికర పరిస్థితులు, అవినీతి జరుగుద్దని సాక్షిలో రాశారు. ఈ కోణం కరెక్ట్ అయ్యి వార్త ఒక రకంగా. తమ అనుచరులు అనుయాయులకు అసైన్డ్ భూములు కట్టబెట్టేందుకే నియోజకవర్గాల వారీగా అసైన్డ్ భూమి అనేది లేకుండా ఇక స్వాహా చేయడమే లక్ష్యం. ప్రైవేటు కట్టబెట్టేందుకు మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధి కుదింపు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ప్రైవేటుకు 2022 నుంచి వర్తించేలా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ పదవీ విరమణ వయసు 62కు పెంపు. విశాఖ, గన్నవరం విమానాశ్రయాల్లో బార్లు, మద్యం దుకాణాలకు అనుమతి. సో మంత్రివర్గ సమావేశాన్ని వీళ్ళు సాక్షిలో ఈ కోణంలో రాశారన్నమాట. ఇక నాకు చెప్పుకున్నాం కదా, కాపులకు ద్రోహం చేసిన జగనే. చంద్రబాబు ఈబీసీ కోటాల 5% రిజర్వేషన్ కాపులకు ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు గారు అండ్ కందుల దుర్గేష్ గారు మీడియాతో మాట్లాడారు. ఇక జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి ప్రారంభం కాబోతోంది ఈరోజు. దానికి సంబంధించి అన్ని పత్రికల్లో కూడా యాడ్లు వచ్చాయి, మీరు చూసే ఉంటారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికల్లో కూడా యాడ్లు వచ్చాయి. ఒక సాక్షిలోనే చిన్న యాడ్ వచ్చింది, మిగిలిన అన్ని పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్లే ఇచ్చారు. పెద్ద ప్రాజెక్ట్ కదమ్మా అది, 1000 కోట్ల ప్రాజెక్టు. యాడ్లు ఇవ్వకపోతే ఎలా? ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టి. ఇక ఇదే సంగతి కార్టూన్ చూడండి. అనుమతి లేని వారికి ప్రవేశం లేదు, అతిక్రమించిన వారు శిక్షార్హులు. పాపం మమతా బెనర్జీ పెట్టిన పార్టీకి మమతా బెనర్జీలోకి ప్రవేశం లేదు ఆమెకి, అండ్ ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కూడా ప్రవేశం లేదంట. పాపం ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని తిప్పలు వచ్చాయో. ఇది విద్యా కాన్వాస్, సర్కారు బడులకు జోష్. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు, కంటెంట్ సృష్టికర్తలుగా మారనున్న విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో కంటెంట్ క్రియేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కాన్వా సంస్థతో ఒప్పందం చేసుకుంది. వాళ్ళు పిల్లలకు తర్ఫీదునిచ్చి కొత్త అంశాల్లో శిక్షణ ఇచ్చి కంటెంట్ క్రియేట్ చేసేలా ఎంకరేజ్ చేస్తారనమాట. ఇన్ఫోగ్రాఫిక్స్, విజువల్ మేకింగు, దీని మీద వాళ్ళకి మెటీరియల్ తయారు చేసి అర్థం చేసుకోగల సామర్థ్యాలను, కంటెంట్ క్రియేటింగ్ కావాల్సిన అంశాలన్నీ బోధిస్తారంట. డిజిటల్ డిజైన్, క్రియేటివిటీ నైపుణ్యాలు అందించేందుకు గ్లోబల్ విజువల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ కాన్వా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంచి విషయమే కదా. శ్రీ సిటీకి అదనంగా మరో 2583 ఎకరాలు. సెప్టెంబర్ నాటికి 2200 ఎకరాల సేకరణ పూర్తయ్యే అవకాశం. CGB అమలుకు ముందుకు రాని అధికారులు. సమావేశం వాయిదా, మళ్ళీ ఎప్పుడో చెప్పరు. ఎన్ఓసీల కోసం 41 మంది పారిశ్రామికవేత్తల నిరీక్షణ. కోఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ అని పరిశ్రమలు పెట్టాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారిశ్రామిక ఎస్టేట్లో భూముల విలువ అన్లాక్ చేయడానికి అనుమతించడం ద్వారా మూతపడిన యూనిట్ల పునరుద్ధరణకు అవకాశం ఏర్పడుద్ది.
అండ్ ఎస్టేట్లు, పార్కులు, వీటి సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలు కాలుష్య సమస్యలు, పట్టణాభివృద్ధి ఇతర కారణాలతో నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితుల్లో వాటికి ఉన్న భూమిని ఇతర అవసరాలకు వినియోగించగల మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన CGP ఈ అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నారని రాశారు. ఇక తోట త్రిమూర్తులు కాపు ద్రోహి, మరి ఆయన ఒక యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ ఉంటుంది కదా, ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందిగా. ఆయన ఏమైనా సచ్చీలుడా? ఆయన మీద ఆయన చుట్టూ అనేక వివాదాలు, కేసులు ఉన్నాయిగా. సో అందుకని తోట త్రిమూర్తులు నిన్న ఒక అంశం మీద మాట్లాడారు. ఇమీడియట్గా దానికి కౌంటర్గా తోట త్రిమూర్తులు గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఆయన చేసిన ఒక పనిని లేవనెత్తారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసుల చిత్రహింసలతో చేసుకున్న యువకుడి తల్లి తోట త్రిమూర్తులే నిజమైన కాపుద్రోహి, నా కుమారుడిని కనీసం పరామర్శించడానికి రాలేదు అని చెప్పి ఆ భగవాన్ చిత్రపటాన్ని చూపించి తోట త్రిమూర్తులను టార్గెట్ చేశారు. ఇక వెలుగొండ నిర్వాసితులకు ప్రభుత్వం 905 కోట్లు ఇవ్వబోతోందండి నిర్వాసిత ప్రాంతాలకు. సో అదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కరువు ప్రాంత ప్రజలకు సాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు జలాశయానికి తమ ఓళ్లను, భూములను ఇచ్చిన నిర్వాసిత కుటుంబాల కష్టాలు కొలిక్కి రాబోతున్నాయి. దాదాపుగా వాళ్ళు ఒక 15 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ప్యాకేజీ కోసం. సో 905 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత కీలక ప్రాజెక్టులకు ఆమోదం ఇవన్నీ చెప్పుకున్నాయి. ఉద్యోగులకు తీపి కబురు, 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్తో నియామకాలు పొందిన వరకు OPS వర్తింపు. కడప ఉక్కుకు 3 శంకుస్థాపన. ఎన్నిసార్లు కడప ఉక్కుకు శంకుస్థాపన చేస్తారు మాస్టారు? సో సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఈ కీలక అంశాలు రెండూ చెప్పుకున్నాం కదా. తర్వాత టీచర్ల టెట్పై న్యాయ పోరాటం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వెల్లడి. చట్ట సవరణ పార్లమెంట్లో ఎంపీలు పోరాడతారు. టీచర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. వైఎస్ జగన్ను కలిసి సమస్య వివరించిన వైఎస్ఆర్టీఏ నాయకులు. వివిధ సమస్యలతో క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన జనం. బాధితులందరికీ ధైర్యం చెబుతూ భరోసా ఇచ్చిన జననేత. ఏంటి తెలుసా ఆయన చెప్పే ధైర్యం? 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, అన్నీ చేసేద్దాం. ఎక్కడ ఏమడిగినా, ఎవరు వచ్చి ఏమడిగినా 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది, అన్నీ చేసేద్దాం. ఈ ఫ్లోలో పొరపాటున ఎవరైనా సెల్ఫీ దిగడానికి వచ్చినా సరే 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు సెల్ఫీ దిగుదామంటారేమో. ఫ్లో అది అలవాటు అయిపోయింది డైలాగ్. 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, అన్నీ చేసేద్దామని. ఇక ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. నెల్లూరు ఓటర్ల జాబితా సవరణ సమీక్షలో మంత్రి నారాయణ హాజరుపై అభ్యంతరం. సో నిజానికి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బూతుల వారీగా గ్రామ స్థాయిలో అటు వైసీపీ నాయకులు పాల్గొంటున్నారు, ఇటు టీడీపీ నాయకులు పాల్గొంటున్నారు. ఎవరి అనుకూలమైన ఓట్లు తొలగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు టీడీపీ మీద ఫిర్యాదు చేయడం ఎందుకు? ఎవరి పనులు చేసుకుంటున్నారుగా. వాళ్ళది రాజకీయ పార్టీయే, వీళ్ళది రాజకీయ పార్టీయే. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళవి, వీళ్ళ జాగ్రత్తలు వీళ్ళవి. వీళ్ళేం అమాయకులు కాదు కదా, వీళ్ళేం చేతులు కొట్టుకొని కూర్చోరు కదా. ఇక ఆర్టీసీ ప్రైవేటుకు రైట్ ఉద్యోగ సంఘాల ఆందోళన బేఖాతరు చేసిన చంద్రబాబు సర్కారు ఈ బస్సులు ముసుగులో ప్రైవేటీకరణకే ముగ్గు. తొలి దశలో 1450 ఈ బస్సులు డిపోల వారీగా ఆర్టీసీ ఆమోదం. ఇక ఉద్యమానికి ఉద్యోగులు సిద్ధం కావాలి. జూలై 12 శ్రీకాకుళంలో, 21 అనంతపురంలో సన్నద్ధత సభలంటండి. సో ఉద్యోగుల ఆందోళనకు సిద్ధం కావాలి, వాళ్ళకి కావాల్సినవి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని వీళ్ళు ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు పోరాటాలకు. ఇక రెండో విడత పద్మ పురస్కారాలు చెప్పుకున్నదే యువ రైతు. ఈ మామిడి గుజ్జు పరిశ్రమలు చిత్తూరు జిల్లాలో ఎప్పుడు సిండికేట్ అయిపోయి వాళ్ళకి నచ్చితే కొంటారు, లేకపోతే కొనరు. రేటు కూడా బాగా తగ్గించేస్తారు. సో అందుకని చూడండి, యువ రైతు 4 రోజుల నుంచి ఫ్యాక్టరీ దగ్గర ఉంటే అతనికి కనీసం సీరియల్ నెంబర్ ఇవ్వట్లేదంట. సో అందుకని ఆ నిరసనతో ఒంటి మీద డీజిల్ పోసుకొని ప్రయత్నం చేశాడు ఆయన. సో ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలి ప్రభుత్వాలు. మామిడి కానీ, పొగాకు కానీ రేట్లు సడన్గా పంట దిగుబడి వచ్చిన సమయానికి రేట్లు తగ్గించేస్తారు. పరవాడ సజ్జలో అగ్ని ప్రమాదం, 2 కార్మికులు సజీవ దహనం. పుట్టే ప్రతి బిడ్డకు బంగారు ఉంగరం. తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి బిడ్డకు ఉచితంగా బంగారు ఉంగరాన్ని బహుకరించబోతున్నారంట. అయితే తమిళనాడు బార్డర్లో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు కూడా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కనేస్తారేమో. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మో చల్లది. ఆధార్ కార్డులో అడ్రస్లో వెరిఫై చేస్తారు, చూసుకోండి. ఇక చిన్నారి ఆచూకీ కోసం ఏం చేస్తున్నారు? కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వర ఆచూకీ తెలుసుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు మంగళవారం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసింది.
పోలీసులు, అటవీ శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, దాదాపుగా రెస్క్యూ టీము ఒక 600 మంది గాలిస్తూనే ఉన్నారు. సాయి కృష్ణ కేసు తెర మీదకి వచ్చాక ఈ అమ్మాయి కేసు మీడియా అంత హైలైట్ చేయట్లేదు, కానీ చాలా దారుణం. 6వ తేదీని మిస్ అయింది ఆ అమ్మాయి. ఈరోజు 24వ తేదీ, దాదాపుగా 18 రోజులు అయింది. ఇక 28వ తేదీన పల్స్ పోలియో డ్రాప్స్ అంట. సో ఇవన్నీ సాక్షి అంశాలు మనం పక్కన పెట్టేస్తే, ఆంధ్రజ్యోతిలో ఇవన్నీ చెప్పుకున్నాం. పద్మ పురస్కారాలు ఇది ఓకే. ఇది చూడండి ఎంత దారుణమో. పూణేలో వ్యాపారవేత్త కేతన్, అతన్ని కాబోయే భార్య సియా గోయల్ చంపించేసింది. ప్రియుడితో కలిసి కేతన్ను లోయలోకి తోసేసిందంట. ఇన్స్టాలో కన్నీటి పోస్టులు. పోలీసు విచారణలో వెలుగులోకి విస్తుపోయే నిజాలు. పాపం కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళిద్దరికి ఘనంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. దీనికోసం ఉదయ్పూర్లో ఆ ప్యాలెస్ను కూడా బుక్ చేశారు 17 కోట్లు పెట్టి. సో నవంబర్లో పెళ్ళి ఆర్భాటంగా చేయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే అతన్ని బయటకు తీసుకువెళ్ళి ఒక లోయలో తోసేసింది ఈమె లవర్ కోసం. ఇలా ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పేయచ్చు కదా ఓపెన్గా. అలా కాకుండా పెళ్ళికి ఒప్పుకొని ఇలా చేయడం ఏంటి? కొంతమంది ఏమో హనీమూన్కి తీసుకెళ్ళి వేసేస్తున్నారు, కొంతమంది ఏమో పెళ్ళికి ముందే వేసేస్తున్నారు. అమ్మో మామూలుగా లేరురా బాబు ఇల్లు. ఇక బెంగళూరులో మరో కుమార్తె సహజీవనాన్ని వ్యతిరేకించారని సొంత తల్లిదండ్రులని అండ్ చెల్లిని కడత ఇచ్చిందంట యువతి. ప్రియుడితో కలిసి కత్తితో పొడిచి. బెంగళూరు నగరంలో దారుణం. బెంగళూరు నగరంలో తల్లిదండ్రులనే అండ్ చెల్లిని అంటండి సహజీవనానికి వద్దు అన్నారని. ఎంత దారుణమైన క్రైమ్స్ జరుగుతున్నాయో. విదేశీ విరాళాల మీద కేంద్రం కొరడా అంటండి. ఎన్జిఓలకు పలు కొత్త నిబంధనలు ఎన్జిఓ సంస్థలకు. సో ఎడాపెడా విదేశీ విరాళాలు తీసుకోవడానికి, ఖర్చు పెట్టడానికి వీల్లేదు. సంస్థ కీలక స్థానాల్లో విదేశీయులు ఉండరాదు. ఏ లక్ష్యం కోసం విరాళాలు తీసుకుంటున్నారో, ఏ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారో వెల్లడించాలి. మత మార్పిడి జరపడానికి వీల్లేదు. విరాళాల వ్యయ రికార్డులు సమర్పించాలి. వాటిపై ప్రభుత్వం క్షేత్రస్థాయి దర్యాప్తు జరపాలని ఇచ్చారు. సో ఇంక ఈ అంశాలన్నీ చెప్పుకున్నాయి కదా, కేంద్ర మంత్రివర్గ విస్తీకరణ. సో అన్నీ చెప్పుకున్నాయి. యాక్చువల్లీ ఈరోజు ఒక పొరపాటు జరిగింది. ఏం జరిగింది తెలుసా? మీరు అబ్జర్వ్ చేశారా? మైక్ మారింది స్టార్టింగ్కి ఎండింగ్కి. ఈ మధ్య తరచూ మన పాత మైక్స్ మధ్యలో ఆగిపోతున్నాయి. నేనేంటి వీడియో రికార్డు స్టార్ట్ చేసినప్పుడు మైక్స్ అన్నీ పనిచేస్తున్నా లేదా చెక్ చేసుకొని వస్తా. తర్వాత వీడియో అయిపోయాక ఇలా అప్లోడ్ చేసేస్తా రెండరింగ్ పెట్టి. వాయిస్ వస్తుందా లేదా స్టార్టింగ్లో వింటాను తప్ప చివరి వరకు ఫ్లోలో వస్తుందిలో అనుకుంటాం కదా. కానీ మధ్యలో మైక్ ఆఫ్ అయిపోయేసరికి నాకు తెలియదు చివరి వరకు. ఆ తర్వాత నేను చూసేసరికి 8 నిమిషాల పాటు పాత వచ్చింది. కానీ నేను 32 నిమిషాలు వీడియో చేశాను. అనవసరంగా అదంతా పోయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సి వచ్చిందనమాట. 2 సార్లు చేయాల్సి వచ్చింది ఈరోజు న్యూస్ పేపర్ వీడియో. అందుకే కాస్త అలసట మీకు కనిపించవచ్చు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.